సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా తీవ్ర ఉత్కంఠత నడుమ అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 6:40 గంటల సమయంలో చెంచల్గూడ జైలు గేటు వెనుక నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోపక్క తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ ను సెల్లోకి పంపకుండా జైలు రిసెప్షన్ వద్దే అధికారులు ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30 తర్వాత అందడంతో అల్లు అర్జున్ ను శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండర్ ట్రయల్ ఖైదీగా అధికారులు ఖైదీ నెంబర్ 7697ను కేటాయించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో నేలపైనే పడుకున్నారని అంటున్నారు. మంజీరా బ్యారెక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉన్న అల్లు అర్జున్ భోజనం చేయలేదని, ఇదే సమయంలో రాత్రంతా నేలపైనే పడుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.